హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి జ్యూస్ డైటింగ్, ఫ్రూట్ డైటింగ్, దాని తర్వాత ఇంకో 15 డేస్ డైటింగ్ ఉంది కదా. దాంట్లో ఈరోజు థర్డ్ డే అండ్ ఫోర్త్ డే ఏమేమి తింటున్నానో చూద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మనకున్న సబ్స్క్రైబర్స్ అంత వ్యూస్ కూడా అస్సలు రావట్లేవు. మరి నచ్చట్లేవా వీడియోస్, లేదంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి అలా పడేసారా మనకు తెలీదు. సో ప్లీజ్ చూడండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా ఇది దీనివల్ల నాకు నచ్చట్లేదు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పెట్టండి. సో దట్ నాకు తెలుస్తుంది నేనేం మారాలి ఆర్ఎల్స్ నేనేం పెట్టాలి అని చెప్పేసి. కాకపోతే నేను చేసింది పెట్టాలనుకుంటున్నాను కాబట్టి పెడుతున్నాను. వ్యూస్ అయితే అస్సలు పెరగట్లేవు. సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అందరూ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్ ఏమంటారు, ఎక్కువ మంది చూడడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో విషయం ఏంటి అంటే, ఎవరైనా డైరెక్ట్గా నాతో ఒకవేళ కాంటాక్ట్ కావాలి, మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏదో ఒక టీ తాగుతానమాట. సో రోజ్ టీ తాగేసాను. దీనికంటే ముందు అయితే వామ్ వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత అరౌండ్ 9 o'clockకి నేను వచ్చేసి జ్యూస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి యాష్ గార్డ్, అంటే బూడిద గుమ్మడికాయ అండ్ బీట్రూట్ కాంబినేషన్. బూడిద గుమ్మడికాయ పొట్టు తీసేసి ఇలా 1 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత బీట్రూట్ వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. ఈ రెండు గ్రైండర్లో వేసేసుకొని వాటర్ వచ్చేసి 1 కప్ తీసేసుకొని గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమే. ఎవరైతే యాష్ గార్డ్ జ్యూస్ తాగలేరో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది అండ్ మనకి బ్లడ్ ఎక్కువగా వస్తుంది, మంచిగా డీటాక్సిఫై చేస్తుంది అనమాట బాడీని. ఈ జ్యూసెస్ తీసుకుంటే రెగ్యులర్గా తీసుకోవడానికి ఏదో ఒక జ్యూస్ మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం చాలా మంచిది. ఆ తర్వాత 12 o'clockకి నేను వచ్చేసి ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను అండ్ పైనాపిల్ వచ్చేసి 3 పీసెస్ తీసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఒక 2 తీసుకున్నాను. ఇవే తినాలని ఏం లేదు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ ఒక కొబ్బరికాయతో తినేసేయండి. దాని తర్వాత 4:30 వరకు వాటర్ అయితే తాగుతూనే ఉండాలి. ఈవినింగ్ లోపు 3 లీటర్స్ అయితే కంప్లీట్ చేయాలి మినిమం. అరౌండ్ 4:30కి నేను వచ్చేసి ప్రోమోగ్రానేట్ దానిమ్మ జ్యూస్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను 1/2 కప్లో చూపించాను. సో 1 కప్ దానిమ్మ తీసుకుంటే సరిపోతుంది, లేదంటే 2 దానిమ్మకాయలు తీసుకోండి. దీంట్లో 1 కప్పు వాటర్ తీసేసుకోండి. 1 కప్ వాటర్ తీసుకొని 1 కప్ దానిమ్మ గింజలు తీసుకొని గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమే. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి ప్రోమోగ్రానేట్ జ్యూస్ గురించి అయితే. సో ఇలా తాగేసాను. దాని తర్వాత లాస్ట్ మీల్ వచ్చేసి 5 to 6 మధ్యలో ఎప్పుడైనా తీసుకోండి. ఇది మొలకలు నేను వచ్చేసి ఇలా టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ టేబుల్ స్పూన్తో క్వాంటిటీ తీసుకున్నాను. ఇవి వచ్చేసి శనగలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అండ్ పెసర్లు కూడా సేమ్ 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత బొబ్బర్లు ఉంటాయి కదా, అవి 1 టేబుల్ స్పూన్. ఉలవలు 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర ఉంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్, లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ నైట్ నానబెట్టుకున్నాను, వాష్ చేసి నానబెట్టేసాను. సో దట్ మార్నింగ్ మొలకలకి వేసుకుంటే ఈవినింగ్కి అయిపోతాయి. మొలకలు ఎప్పుడైనా కొంచెం ఈవినింగ్ తింటే డైజెషన్ ప్రాబ్లం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అదే మార్నింగ్ తింటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేనేం చేశానంటే మార్నింగ్ లేవగానే ఇలా మొలకల గిన్నెలో వేసేసుకున్నాను. మొలకల గిన్నెలు లేని వాళ్ళు క్లాత్లో కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు, ఎలా వేసుకున్నా పర్లేదు. కాకపోతే ఇలా బౌల్ తెచ్చుకుంటే ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అంతే. సో కింద ఒక ప్లేట్ పెట్టేసి ఇలా లిడ్ పెట్టి పక్కన పెట్టేసాను. ఈవినింగ్ లోపు అయితే మనకి మొలకలు వచ్చేస్తాయి, మ్యాక్సిమం తినడానికి రెడీ అయిపోతాయి. సో ఇలా మొలకలు వచ్చిన వాటిలో మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు, అబ్బా ప్రోమోగ్రానేట్ అలాంటివన్నీ. కాకపోతే నేను వచ్చేసి ఇక్కడ కొబ్బరి ఉంది కదా, కొబ్బరిని 1/2 అలా తీసుకొని లైట్గా, 1/2లో 1/2 అయినా పర్లేదు, తురుముకొని వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో ఇలా తురుముకొని వేసుకొని లాస్ట్ మీల్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇలా లేదంటే కొబ్బరి బెల్లం తినొచ్చు కావాలి అనుకుంటే. నేనైతే ఇక్కడ ఇలా మొలకల్లో వేసుకొని కంప్లీట్ చేసేసాను.